కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సీబీఐకి అప్పగించడంపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. కాళేశ్వరం విచారణ సీబీఐకి ఇచ్చి మంచి పని చేశారన్నారు. పీసీ ఘోష్ కమిషన్ ఒక తప్పులు తడకని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లకు విచారణ చేయడం చేతకాలేదన్నారు ఈటెల. సీబీఐ సమగ్ర విచారణ చేస్తే అవినీతి వెలికి తీస్తుందన్న పూర్తి విశ్వాసం ఉందని ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. పంచిందో ఇంకా 200 ఇళ్ళ దాకా పంచేది ఉన్నది. చాలా రోజుల నుంచి వెళ్ళి జిల్లా మంత్రి గారికి, కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ అని చెప్పి ఫ్రీజ్ చేసి పెట్టిండు. ఇప్పటిదాకా అవి డిస్ట్రిబ్యూషన్ కాలే. అవి తొందరగా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి మరొకసారి గవర్నమెంట్ ని రిపెండ్ చేయబోతున్నాం. మూడోదికి ఇక్కడనే ఇంతకుముందు టాయిలెట్స్ కట్టే జాగుండే, పాత టాయిలెట్స్ కట్టే జాగుండే. ఆ జాగలో ఒక మంచి ఓపెన్ జిమ్ గానీ, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కోసం వీళ్ళు అడిగారు. తప్పకుండా పనిచేసి పెడతాం. ఇలా ఇక్కడ రోడ్లన్నీ డ్రైనేజీ పైప్ లైన్ల కోసం తవ్వి బొందలగడ్డగా మారిపోయినాయి. ఒక 70 లక్షల రూపాయలతో అక్కడ ఒకటి రోడ్ వేస్తున్నారు. అదేవిధంగా అవతల వైపు కంటోన్మెంట్ కింద వచ్చేటువంటి దాంట్లో కూడా ఒక 55-60 లక్షల రూపాయలతోటి ఒక రోడ్ కూడా వేయబోతున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా 303 కోట్ల రూపాయలు ఏ కంటోన్మెంట్ జాగలైతే పోతా ఉన్నాయి, దానికోసం మనకు డబ్బులు జమ అవుతున్నాయి. దాంతో కంటోన్మెంట్ ఏరియాలో ఎక్కడ కూడా ఈ ముంపు ప్రాంతాలు లేకుండా, వర్షాలకు ఇళ్లలో నీళ్లు రాకుండా పద్ధతిలో అండర్ గ్రౌండ్ సిస్టమ్ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ కావచ్చు, ఆ రెండింటి కూడా సంపూర్ణ